హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు జూన్ 10వ తారీఖు అలికిన వరి చూపిస్తాం పెద్ద పద్ధతిలో. ఇది జూన్ 10వ తారీఖు అలికారు. ఇది మొత్తం జూన్ 10వ తారీఖు అలకడం జరిగింది. వర్షం మాత్రం 18వ తారీఖు స్టార్ట్ అయింది. 17వ తారీఖు 18వ తారీఖు బాగా ఒత్తుగా నలికారు. కాకపోతే చాలా రోజులు, ఒక వారం రోజులు గ్యాప్ రావడం వల్ల పైరు మంచిగానే ఉంది. ఒత్తు కలుపుకుంటే వానలు లేటుగా వస్తాయి అనుకున్నప్పుడు, ఎండలప్పుడు అలికినప్పుడు ఒత్తు కలుపుకోవాలి. ఈ టైం అంటే ఇప్పుడు కొంచెం భూమి పచ్చిగా ఉంది. ఇప్పుడు కొంచెం ఒక గింజ తక్కువ కలుపుకున్నా కానీ మంచిగానే మొలుస్తాయి. ఇలా మూలల మీద చెక్కుకొని వేసుకోవచ్చు, లేదా గడ్డి మందు కొట్టుకొనైనా ముందు కొట్టుకోవచ్చు. ఆల్రెడీ గడ్డి మందు కూడా కొట్టాడు ఈ రైతు. గట్లకు ఇటు కొట్ల ఇలా కొడతారు కావచ్చు. ఇది మన పొలానికి పోయే దారి మధ్యలో ఉంది, అందుకే వీడియో తీస్తున్నా. ఇది ఇప్పుడు మనకు లెక్క ఏంటంటే 18వ తారీఖు అలికిన లెక్క వేసుకొని 18 నుంచి కరెక్ట్గా మళ్ళా 17వ రోజు నుంచి 21వ రోజు మధ్యలో కలుపు మందు కొట్టుకుంటే 195% కలుపు అనేది కంట్రోల్ అవుతుంది. ఈ కలుపు కూడా పెనక్సోప్రా పి ఇథైల్ 9.3 కానీ 6.7 కానీ, ఇందులో బేర్ కంపెనీలో ఉంది, రైస్ స్టారు, విప్ సూపరు, తర్వాత లెగాసీ అని పిఐ ఇండస్ట్రీస్ కంపెనీలో ఉంది పెనక్సోప్రా 6.7. వేరే కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీదైనా సరే నెంబర్ 1 పనిచేస్తుంది. అన్ని కంపెనీల మందులు మనం వాడినాం. ఏ కంపెనీదైనా బాగానే పనిచేస్తుంది. అంతకుముందు ఒకరోజు మీకు వీడియో పెట్టా, ఇక్కడ వరాలు దోస్తున్నప్పుడు చిన్న బండితో వరాలు దోస్తామని. ఇక వరాలు దోసిన పొలం ఇది. ఇలా బాగా నీళ్ళు నిలబడి ఇలా పలసగా వచ్చేసింది. నిన్నటిదాకా నీళ్ళని అసలు తీయాలి ఈ రైతు నీళ్ళు. ఇది కలుపు చిన్న మొక్క వచ్చేసింది. ఇప్పుడు ఆ చిన్న మొక్క చాలా వరకు కలుపు, ఆ కలుపు మొత్తం పోవాలంటే కంపల్సరీ ఇంకా 4-5 రోజులలో మందు కొట్టాల్సిందే. లేకపోతే విఫలమైతే మాత్రం ఇంకా బోదిగా. తర్వాత ఎన్ని మందులు కొట్టినా సిచ్చా. ఇది మన పొలం. మన పొలం కూడా ఇక్కడ చూపిస్తాం మనకి. ఇది ఏదైతే ఉందో ఇది భూసర. ఇవాళ కానీ రేపు కానీ ఒక 2 ఎకరాలకి ఒక ఊరియా కట్ట తీసుకొచ్చి దాంట్లో ఆల్ మిక్స్ అని రొట్టమంది ఉంది కదా, దాన్ని గినక మనం కలిపి మంచిగా నీళ్ళల్లో ఒక 1 లీటర్ నీళ్ళలో కలిపి ఆ ఊరియా కట్ట మొత్తానికి కొట్టేయాలి. కొడితే మ్యాక్సిమం ఈ భూసర అనేది పోతుంది. ఇది భూసర. ఈ భూసర పోతుంది, ప్లస్ ఇక్కడ మనం చూపించిన రొట్ట జాతి కూడా పోతుంది. దీనికి మాత్రం పెనక్సోప్రా పి ఇథైల్ కొట్టాల్సింది, లేకపోతే పోదు. ఇది తోనంగి ముక్క, లేకపోతే పైన ఫ్యాన్ పూత గాలి సన్నగా పూత తెల్లగా అదే ఉండొచ్చు. ఏదైనా ఈ స్టేజ్లో అయితే ఏ గడ్డైనా 100% 95% అయితే పోతుంది. 100% పోద్ది, కానీ 95 అయితే తగ్గదు. అసలు 90% పోద్ది, 100% పోద్ది. ఇది మా బామ్మర్ది గారు కొంచెం లేట్ కలికిండు. మనం అలికిన ఒక వాన పడ్డది, మనం అలికినప్పటికీ ఇది వాన పడ్డ తర్వాత అలికిండు. కొంచెం కలుపు తక్కువ ఉంది. 4-5 రోజులు అయితే ఇది కూడా సేమ్ అవుతుంది కలుపు. ఈ పక్కన మంది పొలం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్.
ఇక్కడైతే పలసగా మొలిచింది వరి. అక్కడ ఒత్తు కనపడింది, మొత్తం అలా బాగా కలుపుంది. ఇక్కడ నుంచి మొత్తం ఏరియా నుంచి ఇట్లా స్ట్రైట్గా చూపిస్తున్నాను కదా, అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి, అక్కడ పెద్ద చెట్ల వరకు మొత్తం వెదబెట్టేశారండి. ఇదంతా వెదబెట్టేసింది. ఆ ఊరు అవతల కూడా అది ఉప్పాక. నేను కూడా గడ్డి మంది కొట్టా గట్లకు, కాకపోతే వీటికి తక్కువ ఉందనేసి ఇక్కడ ఒక 3 ఎకరాలు ఉంది మనకి పట్ల, మా ఊరు పక్కన, మాది సీతారాంపురం. ఖచ్చితంగా ఈ 3-4 రోజులల్లా మందు కొట్టాలా, లేకపోతే తర్వాత మన చేతుల్లో ఏముండదు, ఖరాబ్ చేసినా నష్టపోయినా అని చెప్పుకోవడం తప్ప. మొక్కల మందు చూడండి గబ్బు గబ్బు చేసేసినాయి. ఉడుగు చెట్టు ఉంది మన దగ్గర. నేనైతే ఎప్పుడన్నా వస్తే ఉడుగాలంటే కంపల్సరీ తింటా. మంచిది ఉడుగాలి తింటే. సపరేట్ చూసేటే 10 కాయలు కోసేసుకొని జేబులో వేసేసుకొని చిన్నగా తింటా ఉంటాం. ఈ ప్రకృతి ప్రసాదించిన సేమ్ నల్ల ద్రాక్ష ఉన్నట్టుంటాయి. టేస్ట్ కూడా బాగానే ఉంటాయి. ఇది మన సేమ్ కౌలు సేను మన సొంతది కాదు. ఇది ఎండలప్పుడు అలిగినాం కదా, కాస్త దుక్కి కూడా లోతుగా పట్టినట్టున్నారు డ్రైవరు. దానివల్ల ఈ 3 ఎకరాలకు 2 టిక్, అసలు నేను 4 ఎకరాలకు కూడా ఒక టిక్ అలికేటోడిని. ఈ 2 సంవత్సరాల నుంచి 2 ఎకరాలకు ఒక టిక్ అలికిన. ఏమో ఇది చూసిగా బాగా దుక్కిందనేసి ఒత్తుకుని అలికిన, అయినా కానీ పలసగానే మొలిచినాయి. ఎండలప్పుడు అలికినాం కదా, ఇప్పుడు అలకాల్సింది అసలు. కాకపోతే మా ఏరియా చుట్టుపక్కల రైతులందరూ అలికినాక నేను ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకుని అలికిన, అయినా కానీ ఇదైపోయినాయి. ఈ సంవత్సరం మనం వెదబెట్టింది తక్కువ, 7 ఎకరాలే. పొలం కూడా తగ్గించినాం ఈ సంవత్సరం, కాలం ఎట్లా ఉంటుంది అనేసి భయం వేసి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు వెదబెట్టినప్పుడు ఏదైనా కలుపు సమస్య ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. యూట్యూబ్లో పెడతా ఈ వీడియో, ఫేస్బుక్లో పెడతా. మళ్ళీ సార్ చెప్తాను, మందులు ఫెనక్సోప్రాప్ పి ఇథైల్ ఏ కంపెనీదైనా కొట్టండి, ఆల్మిక్స్ ఏ కంపెనీదైనా కొట్టండి, బిస్బైరబాక్ సోడియం అంటే నామినీ గోల్డ్, పిఐ కంపెనీ నామినీ గోల్డ్ అని రాసి ఉంటుంది, వేరే కంపెనీ వేరే గోల్డ్ అని రాసి ఉంటాయి. ఏదైనా కొట్టచ్చు. అసలు ఇక్కడ మొక్కలు లేవు, ఏంటి పరిస్థితి. ఇప్పుడే ఒకటి కొంచెం లోతుగా పట్టుకుని తన్నుకొని వస్తుంది. ఇది ఇక్కడ చూడాలా, మంచిగా మొలలేదంటే మళ్ళీ దున్నటం వేయటమే, చూసే పనే లేదు. ఇక వెయిటింగ్ చేయొద్దు. మనం ఇవాళ దున్నుకున్నా దిక్కుతుంది, ఇది ఉసుకే కదా. నేనైతే బాగానే మొలిచినాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.